హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంతకుముందు మన వీడియోలో విపాసన మెడిటేషన్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేశాం కదా, షార్ట్ టర్మ్ కోర్సెస్ గురించి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో లాంగ్ టర్మ్ స్పెషల్ కోర్సెస్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఏంటంటే 10 డే కోర్స్. ఈ 10 డే కోర్స్ అనేది ఇంట్రడక్షన్ కోర్స్ అన్నమాట. సో ఇది బిగినర్స్ కోసం. సో బిగినర్స్ ఎవరైనా కూడా ఈ కోర్స్ నేర్చుకోవడానికి రావచ్చు. ఈ కోర్స్లో ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 o'clockకి కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా స్టెప్ బై స్టెప్ మనకు మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తారు. దాని తర్వాత 11th డే రోజు మార్నింగ్ 7:30కి కోర్స్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇది 10 డే కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ కోసం 1 to 3 డే కోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. 2 days కోర్సు, 3 days కోర్సు, అలాగే సండే 1 day కోర్స్ అనమాట. ఇది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక 10 డే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఈ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్స్ ఏంటంటే సాతిపత్తాన సుత్తా కోర్స్ అనమాట. సో ఈ కోర్సు యొక్క విధానాలు అనేవి సేమ్ 10 డే కోర్స్కు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే కొంచెం సీరియస్నెస్ ఉన్న ఓల్డ్ పీపుల్ కోసం ఈ కోర్స్ అనేది స్పెషల్గా డిజైన్ చేయబడింది అనమాట. ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 3 10 డే కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయాలి. అంటే 3 times 10 డే కోర్సెస్ అనేవి మనం కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అట్లీస్ట్ ఒక 1 year నుండి అలా విపాసన మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మిగతా ఇతర మెడిటేషన్స్ ప్రాక్టీస్ కాకుండా. అలాగే విపాసన మెడిటేషన్కి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది కదా. సో మనం నిజాన్ని మాట్లాడాలి, జీవహింస చేయొద్దు, అలాంటివి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి మన లైఫ్ స్టైల్లో పాటిస్తూ ఉండాలన్నమాట. సో ఇది నెక్స్ట్ కోర్స్ వచ్చేసి స్పెషల్ 10 డే కోర్స్ అనమాట. సో ఈ స్పెషల్ 10 డే కోర్స్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ 5 10 డే కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఒకటి సాతిపత్తాన సుత్తా కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 2 years నుండి కూడా మనం విపాసన మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసిన వాళ్ళమై ఉండాలన్నమాట. అలాగే ఒక 10 డే కోర్స్కి మనం దమ్మా సర్వీస్ ఇచ్చి ఉండాలి. ఆ దమ్మా సర్వీస్ మీన్స్ మనం వాలంటరీ సర్వీస్ అనేది ఏదైనా ఒక 10 డే కోర్స్కి మనం ఇచ్చిన వాళ్ళమే ఉండాలి. సో ఇవన్నీ మనము పాటించినట్లయితే మనము ఈ స్పెషల్ 10 డే కోర్స్కి ఎలిజిబుల్ అన్నమాట అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ 20 డే కోర్స్ అనమాట. ఈ 20 డే కోర్స్ అనేది కేవలం సీరియస్నెస్ ఉన్న ఓల్డ్ పీపుల్కి మాత్రమే. అంటే మనం సీరియస్గా విపాసన మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఓల్డ్ పీపుల్కి మాత్రమే అనమాట. సో ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఏమేం చేసి ఉండాలి అంటే అట్లీస్ట్ మినిమంగా 5 10 డే కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఒకటి దమ్మా సర్వీస్ ఇవ్వాలి ఒక 10 డే కోర్స్కి. అలాగే ఒకటి సాతిపత్తాన సుత్తా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మనము రెగ్యులర్గా విపాసన మెడిటేషన్ కోర్స్ అనేది గత 2 years నుండి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట మన డైలీ లైఫ్లో. నెక్స్ట్ 30 డే కోర్స్. సో ఈ 30 డే కోర్స్ అనేది కూడా సీరియస్నెస్ ఉన్న ఓల్డ్ పీపుల్కి మాత్రమే. సో ఈ 30 డే కోర్స్కి మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 6 10 డే కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఒకటి 20 డే కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఒకటి సాతిపత్తాన సుత్తా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2 years మినిమంగా మనము విపాసన మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 45 days కోర్స్ అనమాట. సో ఈ 45 days కోర్స్ ఎవరి కోసం అంటే రెగ్యులర్గా ఎక్కువగా దమ్మా సర్వీస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి, అలాగే అసిస్టెంట్ టీచర్స్ కోసం అనమాట. సో అసిస్టెంట్ టీచర్స్ అంటే ఎవరు అంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైం 10 డే కోర్స్ తీసుకుంటాం కదా. సో మనకు అక్కడ
టీచర్ ఉంటారు, మనం ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి. సో ఆ టీచర్స్ పక్కన ఇంకొక టీచర్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో అలా వాళ్ళు మన డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఎలిజిబిలిటీగా పొందడం కోసము అలాంటి వాళ్ళకి ఈ 45 డేస్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మినిమంగా 7 10-day కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2 30-day కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 1 సాతిపత్తాన సుత్తా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మినిమం పాస్ట్ 3 years నుండి కూడా విపాసన మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది చేసిన వాళ్ళే ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ టీచర్స్ సెల్ఫ్ కోర్స్. సో ఈ టీచర్స్ సెల్ఫ్ కోర్స్ అనేది మనకు పేరులోనే ఉంది కదా. సో ఈ టీచర్స్ కోసం అన్నమాట. అంటే ధమ్మ సర్వీస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి మెడిటేషన్ బాగా చేసే వాళ్ళకి, అలాగే ధమ్మ సేవ చేయాలనుకునే వాళ్ళకి, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం, ఎలా చేయాలనే విధానాలను చెప్పడం, ఇవన్నీ చెప్పడానికి ఈ టీచర్స్ స్పెషల్గా కోర్స్లో టీచర్స్ నేర్చుకుంటారనమాట. సో వీళ్ళు ఇప్పటివరకు చెప్పిన 10 day 20 day 30 day 45 day ఈ కోర్సెస్ అన్నీ దాటుకుంటూ రావాలి. ఈ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసి, అలాగే డైలీ 2 hours అట్లీస్ట్ 2 hours వాళ్ళు డైలీ విపాసన మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. అలాగే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఆ డిసిప్లిన్ని వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మనకి విపాసన మెడిటేషన్లో 1 day కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్, బిగినింగ్ 10 day కోర్సెస్ కాకుండా ఇలాంటి స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మనము ఈ స్పెషల్ కోర్సెస్ దేనికైనా ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ ఏదైనా ఒక 10 day కోర్స్ అనేది కంప్లీట్ చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ కోర్సెస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కువ సీరియస్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, అలాగే ధమ్మ సర్వీస్లో బాగా విపాసన మెడిటేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి ఇట్లా కొన్ని స్పెషల్ కోర్సెస్ అనేవి డిజైన్ అయి ఉన్నాయన్నమాట, టీచర్స్ లెవెల్ వరకు కూడా. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.